వచ్చినా నేను వచ్చినంటే మీకు మంచి ముచ్చట్లు చెప్తా కదా. ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూడండి. కారెక్కిన అరుణక్క తమ్ముడు, కాంగ్రెస్ లో సురువైంది తుమ్ముడు. భార్యకు ఇంకో పెళ్లి చేసిన పిల్లగాడు, సర్కార్ని ముంచుట్లా మొనగాడు. దొంగలను దాస్తున్న పెద్ద బ్యాంకు, ముంచినోళ్ళు చెప్తుండొచ్చురు థ్యాంక్స్. బగ్గున మండుతున్న తెలంగాణ, కురిస్తే బాగుండు చల్లటి ఆన. బాలయ్యను కలవరిస్తున్న సత్తి, నీకు సపరేట్ గా తిక్క లేవాలనేమో, నాకు 24-34 గంటలు ఆన్లోనే ఉంటారు. కబదార్. పిట్టె గూట్లే కూత పెడుతున్న మంగ్లీ, మీ ఇంటి ముంగట షెత్తుందని ట్విట్టర్ లో రాయ్, నిమిషాల్లోనే తేటకు చేసేస్తారు. అబ్బో ఇప్పుడంటే జరంతా చల్లగా ఉన్నది కానీ పొద్దుగాల ఆఫీస్కి వచ్చేటప్పుడు చిన్నగా తన్లాట కాదు. నెత్తికి కొంగు చుట్టుకొని సంచిలో నీళ్ళ సీసా పెట్టుకొని తాపకిన్ని తాక్కుంటూ వచ్చిన. ఈడికి చేరే వరకు మీది పానాలు మీదనే పోయినట్టు అనిపించింది. ఆయన తెవలో పుణ్యాత్ములు మా ఆఫీస్కి రోజు అంబలు పంపుతుండ్రు. అది దాగి జరసేపు ఏసీ కింద కూర్చుంటే గానీ నేను వార్తల సోయికి వస్తలేను. పాపం ఎర్రటెండల పనిచేసేటోళ్ళ పరిస్థితి ఎట్లుండొచ్చో వాళ్ళు తలుసుకుంటేనే మనసు ఎట్లనో అవుతుందిలా. అబ్బబ్బబ్బబ్బా ఏమెండా నిప్పుల తట్ట నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉన్నది పొన్రి. తెల్లారేటప్పుడు ఏ కొద్దిగా షేప్ సల్లాగా ఉంటున్నదో గానీ పొద్దాక పొయ్యి పక్కకు కూసున్నట్టే దగడు కొడుతాంది. నెరిగి 2 రోజుల సంది అయితే సంపిడిచి పెడుతుంది పొన్రి. ఓ గంట సేపు రోడ్ మీద తిరిగొచ్చిన వాళ్ళని చూడాలే, పెంక మీద ఏంచిన ప్యాలల లెక్కనే అవుతుండ్రు. జిబజిబా ఉండే పట్నం రోడ్లు పగటిలి ఖాళీగా కనబడుతున్నాయంటే అదంతా ఎండలమయమే. బస్సులలో తిరిగేటోళ్లకు సలసలాగాగే నూనెల గోలిచినట్టు అనిపిస్తుందట. కడుపులింత పండ్ల రసమో చెరుకు రసమో వడందే కాలు గదపలేని పరిస్థితులున్నారు. సూరన్న వెడుతున్న సురుకులకు వయసు పోరగాన్లకే సుర్రమంటుంది. ఎండ దెబ్బ కొసపడక ఊర్ల పొంటి రోజుకో 20-30 మంది ముసలోళ్ళు బకెట్ దన్ని చల్లగుంటదని సర్గానుకోతుండ్రు. రామగుండం అగ్నిగుండం, నల్గొండ నిప్పుల బండ, నిజామాబాద్లా నిప్పుల ఆన ఉరిసినట్టుంది పరిస్థితి. రోని కార్తె రాకముందే గిట్ల రోకళ్ళు వలిగేటట్టు కొడితే ఇక మరి రేపు ఎట్లుంటాయో చూడుండ్రిగా. ఎందుకైనా మంచిది పగటిలి బయట తిరుగుడు తక్కువ చేయుండ్రి. యాళ్ళకిన్ని మంచినీళ్ళం తాగుండ్రి. ఎవ్వరితోనైనా కొట్లాడచ్చు కానీ ఎండలతోని మనం కొట్లాడలేము. జర పైలముండుండ్రి. అప్పుడు 22 మంది, ఆయన 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 మొత్తం 4, అంటే 18 మంది ఉండాలి. 2 చచ్చిపోయినరు కాబట్టి 16 మంది ఉండాలి. ఇవాళ ఇంకొక ఆయన జారుకుండు, అంటే మిగిలింది ఎంత? 15 మంది మిగిలిండ్రు. 15 మందేనా? ఆగో సావిత్రి ఏంది ఆమెనేమో లెక్కలు పెడుతుంది అని అనుకుంటురా? ఏం లేదులా, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎందరు పోయిండ్రు, ఇంకెందరున్నారో అని లెక్క పెడుతున్నా. ఎందుకంటే చిన్న బిరేక్ తర్వాత గోడ దుంకుడు మళ్ళా సురువైంది. కాకుంటే ఇప్పుడు గాంధీ భవన్లకి వెళ్ళి ఈసారి పేరు రామ్మోహన్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా మక్తాల్ ఎమ్మెల్యే, గద్వాల్ అరుణక్కకు స్వయాన తమ్ముడు. షానొద్దుల సంధి సార్కు నిద్ర పడతలేదట. దినా బంగారు తెలంగాణనే కళ్ళకు వస్తున్నదట. ఇక గిట్లయితే లాభం లేదని కాంగ్రెస్ పార్టీకి కటిప్ చెప్పేసి టికెట్ ఇప్పించిన అరుణక్కకు దండం పెట్టి సీఎం సార్తాన్ కుర్కచ్చి ఖండ్వా మార్చినాక పానం జర్రంత నిమ్మలం అనిపిస్తుందట. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పెన్షన్లు కానీ, హౌసింగ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం నడుస్తున్నందుకు దానిలో భాగం కావాలని ఒక ఉద్దేశంతోనే వద్దు తమ్మి, పోవద్దు తమ్మి, నన్ను పార్టీల పల్సగా చెయ్యొద్దు తమ్మి అని అరుణక్క బతిలాన్న బామాలన ఈ ఒక్క పారి నన్ను క్షమించక్క, నా తొవ్వ నేను చూసుకుంటా అని గులాబీ తీరు తంబుచ్చుకున్నాడట. మీదికి చెప్తలేడు గాని ఇంకో 2-3 ఎమ్మెల్యేలు గులాబీ అంగిల కొలతలిచ్చిండ్రట. దర్జీ గుట్టంగానే వేసుకొని ఎండాకాలం చల్లటేసి కార్ల తిరుగుతారట. అసెంబ్లీలా మొదలు 22 మంది చేయి గుర్తోళ్ళుంటే కలలు వడ్డోళ్ళు వడ్డట్టే కారెక్కి నిజం చేసుకోగా ఇప్పుడు 15 మంది మిగిలిండ్రు. ఇంకా కూడా పోదాం అనుకునేటోళ్లకు పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పగ్గలే సాగవచ్చే పని మీద ఉన్నారట. చూడాలే మరి ఏమైతుందో. ఇప్పుడు మనం మొగలు కప్పించినాం, వాళ్ళేమో ఎగ్గొట్టిండ్రు. అప్పుడు సర్పంచ్ ఉండి
మీరేం బాధపడకుండ్రి, నేను ముంగట పడి ఇప్పిస్తా. వాళ్ళ పేరేందో చెప్పుండ్రి, ఎంత ముంచిండ్రో చెప్పుండ్రి అని అడిగితే మనం చెప్తామా? లేకుంటే ఏ వద్దొద్దు, వాళ్ళని బడ్జెట్లో గుంజొద్దు, వాళ్ళ ఇచ్చేది తీయొద్దు, కావాలంటే మీ కాలు మొక్తం కానీ గీ ముచ్చట మర్చిపోండ్రి అని సర్పంచ్ని బతిలాడతామా? లేదు కదా. మరి వీళ్ళేంది ఇట్లా చేస్తుండ్రు? ముంచినోళ్ళు ఎవరో చెప్పమంటే చిన్నగా సిగ్గుపడతలేరు. వీళ్ళ సిగ్గును చింతపండుతోని గడగా. అప్పులిచ్చింది బ్యాంకోళ్ళు, ముంచింది పెద్ద పెద్ద మోతవార్లు. పేర్లు చెప్పమని అడిగింది దేశం పెద్ద కోర్టు. పేర్లు చెప్పి బజాట్ల గుంజితే వాళ్ళ ఇజ్జత్ పోతుంది, ఇల్వ తగ్గుతుందని గజ్జు నొనికిపోతున్నది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. గీదుల్లా అస్సలు ముచ్చట. పెద్ద పెద్ద సావుకారులు, కంపెనీల ఓనర్లు బ్యాంకులకు కట్టాల్సిన సొమ్ము ఇల్వ ఎంతనో చెప్తే మనకు చక్కెర వచ్చి కింద పడతామని చెప్తలేరట ఆర్బీఐ ఆఫీసర్లు. పోని వాళ్ళ పేర్లన్నా బయట పెట్టమంటే అదేందో అడగరాని మాట అడిగినట్టు చెప్తలేరట. మన తాన 1000 రూపాయలు తీసుకున్నోడే తిరిగి ఇయ్యకపోతే ఇంటి మీదికి పోయి బూర్వీకి షార్గాష్ వస్తాం. లక్షల కోట్ల రూపాయలు ముంచినోళ్ళ పేర్లు చెప్తందుకు బ్యాంకులకు ఎందుకు గింత భయం అవుతున్నట్టు? ఈ బ్యాంకుల బాగోతం చూస్తుంటే దొంగలకు సద్దులు కట్టింది వీళ్ళే ఉన్నట్టున్నదే. అరే విజయ్ మాల్యా సారు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోయిండని తెలువంగానే బొంబాయిల ప్రేమల తక్క టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కింది. ఫైన్ కట్టమంటే ముందుగాల విజయ్ మాల్యా తన వసూలు చేయమని అన్నది. అందరు పేర్లు చెప్తే బ్యాంకులు తాళాలు వేసుకొని ముంచినోళ్ళ ఫోటోలు పెట్టుకొని భజన చేయాల్సి వస్తుందని చెప్తలేనట్టున్నారు. పాపమని పచ్చిపులుసు పోస్తే అబ్బా మంచిగుంది అని కుండెత్తుకోయిందట వెనకట్కెవడో. ఇగో గీ మనిషి కథ కూడా గట్లనే ఉన్నది. అరే ఏదో పేదోళ్ళు పెళ్లి చేసుకున్నాడు కష్టమైతుందని సర్కార్ ఇంత ఆసరైతుంది. ఇచ్చిందే మా భాగ్యం అని కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి, అంతేగాని సాయం చేస్తున్నోళ్ళ సందుకనే ఎత్తుకోతామంటే ఎట్లా? అమ్మో నేనైతే చాలా రోజుల సంది తీన్మార వార్తలు చదువుతున్నా కానీ గిసొంటి మనిషిని చూసుడు ఇదే ఫస్ట్ టైం. పైసా కోసం భార్యను కుదబెట్టిన వాళ్ళని చూసినాం గాని ఇంకో పెళ్లి చేసిన ముచ్చటినుడైతే ఇదే ఫస్ట్ కావచ్చు. మనోన్ పేరు ఐజుల్లా, పాత బస్తీ పహాడీ షరీఫ్లు ఉంటాడు. ముస్లిం ఆడవిల్లల లగ్గానికి షాదీ ముబారక్ పేరు మీద 51,000 కట్నం చదివిస్తున్నది కదా సర్కారు. హాగో గా పథకానికే తూటు పెట్టిండు. వెనకట ఎన్నడో పెండ్లైనోడు కొత్తగా మళ్ళా లగ్గం పత్రికలు కొట్టించి పెళ్లి డిరెస్ల పెండ్లంతో ఫోటోలు దిగి బ్యాంకు ఖాతా తెరిచి దరఖాస్తు చేసుకుంటే ఆఫీసర్లు పైకం పంపిండ్రు. హల్కగా 1 లక్ష రావచ్చే, పానం ఊకుంటదా? ఇప్పుడు ఇంకో ఐడియా వేసిండు. భార్యకు ఇంకొకతో లగ్గమవుతున్నట్టు దొంగ కాగితాలు పెట్టి మళ్ళీ కట్నం తీసుకున్నాడు. పైసలు శాంక్షన్ చేసే ఆఫీస్లా ఓ ఆఫీసర్ చేతులు దడిపి మనోని జేబులు నింపుకొనుడు సురు చేసిండు. ఎన్కషిరి మర్దలకు తెలిసినోళ్లకు వాళ్లకు వీళ్లకు గిట్ల కాగితాల మీద 16 పెళ్లిళ్ళు చేసి 8 లక్షల రూపాయలు ఎన్కేసిండు ఏడాది లోపట్నే. ఈ తీర్ల షాదీ ముబారక్ పథకాన్ని సరిపోను వాడుకొని పథకానికే వన్నె తెచ్చిండు. అయితే ఈ నడుమ షాదీ ముబారక్ పథకానికి సమరు సరిపోతలేదని ఎంక్వైరీ చేస్తే మనోని మహాకార్యాలు బయటపడ్డాయి. ఇక మేము 17వ పెళ్లి చేస్తాం రా తాత అని అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు పోలీసోళ్ళు. కానీ అలాయిజుల్లా తెలివని వట్టిగానే ఓనియకుండ్రి సార్లు. ఇంకొకటి గిసోంటి లంగ పనులు చేయకుండా మనోనికి కొల్విచ్చి ఆఫీస్లో పెట్టుకుంటే దొంగ కాగితాలు వట్టిగానే దొరకబట్టిస్తాడు. అబ్బా పండగలు పబ్బాలు చూడాలంటే మన తాన్నేనులా ఏమన్నా జరుగుతాయా? ఏ పండుగకు కూడా గింత కూడా లోటు రానియదు మన సర్కార్. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్, గురునానక్ జయంతి ఇట్లా ఎవ్వరు ఏ పండగ చేసినా పెద్ద మనసుతోని ముంగట పడి జరిపిస్తారు. ఇప్పుడు ఒక దర్గాకు చాదర్ను పంపిండు. మరి అదేంటో మీరే చూడండి. చూస్తుండ్రా ఎంత పెద్ద చాదరో కదా. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ దర్గాకు పంపుతున్నారు దీన్ని. ఆడ 17 ఉత్సవాలు జరుగుతాయి. బంగారు తెలంగాణ జల్దిన కావాలని సర్కార్ తరపున ఈ చాదర్ను పంపిండ్రు. అట్లనే కొంత పైకం కూడా పంపిండు సీఎం సారు. పొద్దుటి సంధి దేవులాడుతున్నా, ఏ గూట్లో దాచుకున్నాయో ఏమో టిట్టర్ పిట్టర్ ఇలా. ఏ గూట్లో దాచుకున్నాయో అసలు గూట్లే కనిపిస్తలేవు ఇలా. కడుపులున్న సుఖం కాశీకి పోయినా దొరకది. కంప్యూటర్ ముందు కూర్చున్న సుఖం ఎండకుండదని కూర్చున్నావు కదా నువ్వు. మొదలు పెట్టినావా నీ శీతల రామాయణం? రాగు సావిత్రి, ఈ టిట్టర్ గూట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. రాగు ఎవరి టిట్టర్ అకౌంట్లు అయినా ఆటితో నీకేం పనబ్బా?
ఇంకెవరి ట్విట్టర్లు మన మంత్రుల సార్లే. ఎంతసేపటికి హరీష్ రావు సారు కేటీఆర్ సార్లే కనిపిస్తుర్రు, ఇంకెవరు కనిపిస్తలేరు. అయినా మంత్రుల ట్విట్టర్ అకౌంట్లతోని నువ్వేం చేస్తావు? ఇంకా ఏ లోకంలో ఉన్నావో ఏమో నువ్వు. ఇప్పుడు పనులన్నీ ట్విట్టర్ లోనే అవుతున్నాయి కదా. ట్వీట్ పెట్టు, పని పట్టు. ఏందబ్బా ట్విట్టర్ లో పెడితే మంత్రులు పని చేస్తుండ్రా? అవును, మీ ఇంటి ముంగట షెత్ ఉందని ట్విట్టర్ లో రాయ్, నిమిషాల్లోనే తేటకు చేసేస్తారు. అబ్బో మా గల్లీలా చెత్త డబ్బా నిండి 2 రోజులు అవుతుంది. ఎంబడి ట్వీట్ చేయాలా మరి ఇప్పుడు? నువ్వు ఒక్క ట్వీట్ చేయి కేటీఆర్ సార్కి, ఎంబటే మున్సిపాలిటీ పంపించి క్లీన్ చేపిస్తాడు షెత్ అంతా. అవునా, నేను ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళకు ట్వీట్ చేద్దాం అనుకుంటున్నా. అయినా కేటీఆర్ సార్ చేపించుడు ఏందబ్బా? ఓ పిల్లగాడు మా గల్లీలో షెత్ ఉంది సార్ అని కేటీఆర్ సార్కి ట్విట్టర్ లో మెసేజ్ చేసిండు. అయితే సార్ ఎంబటే మున్సిపాలిటీలను పంపించి క్లీన్ చేపించిండు తెలుసా? అవునా, కానీ మంగ్లీ ఇంకా ఎవరెవరికి ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి? మంత్రులందరికి ట్వీట్ చేద్దామా మనం? ఇద్దరికే ఉన్నాయి సావిత్రి ట్విట్టర్ అకౌంట్లు, కేటీఆర్ సార్కి హరీష్ రావు సార్కి. సరే కానీ హరీష్ రావు సార్కి ఏం ట్వీట్ చేసినావు? మన హైదరాబాద్ లో ఏమన్నా చెరువులు ఉన్నాయా సావిత్రి సార్కి మంచిగా చేయమని ట్వీట్ చేయనీకి? అవును కదా. అవును కానీ మరి మంత్రులందరికి అకౌంట్లు లేవు కదా, అసలు వాళ్ళకి ఏం పెడదాం అనుకున్నావు? అయ్యో, ఒక్కో మంత్రి సార్కి ఒక్కో తక్లీఫ్ రాద్దామని ఇగో లిస్టు రాసుకున్నా సావిత్రి, లిస్టు. ఓహో అవునా, మరి పద్మారావు సార్కి ఏం పెడదాం అనుకున్నావు? బీర్ల కంపెనీలకు నీళ్లు తీసుకుపోండి సార్లు, కానీ అప్పుడప్పుడు జనాల కుత్కెలు కూడా తడుపుకోనికి నీళ్ళు ఇవ్వమని పెడతా. అవును మంగ్లీ, నిన్న మన సుజాత బిందె పట్టుకొని పోతే ట్యాంకరే రాలేదట. ఏమో గాని జోగురామన్న సార్కేమో చెట్లు పెట్టి నీడనియమని చెప్తా. అట్లనే రవాణా శాఖ మంత్రి మహేందర్ సార్కేమో బస్సులలో కూలర్లు పెట్టమని ట్వీట్ పెడతా. కానీ మంగ్లీ మంత్రులందరికి ఇట్లా చేస్తారంటే పబ్లిక్ అంతా అలా పబ్బతి పడుతుండొచ్చు కదా. ఇంకా నాయని సార్కి మన బాధలన్నీ చెప్తా సావిత్రి. తుమ్మల సార్కి ట్రాఫిక్ లేని రోడ్లు చేయమని చెప్తా. అయ్యో, ట్రాఫిక్ మన పట్నంలో ఎప్పుడు తగ్గాలి మంగ్లీ? అందరూ ట్విట్టర్ లో అకౌంట్లు తెరవాలి సావిత్రి. ఇక చివరిగా ఎవరికి చేస్తారో తెలుసా ట్వీటు? చందులాల్ సార్కి. నన్ను టూరిజం డిపార్ట్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ చేయిస్తారని చెప్తాను. అబ్బో నీ కోరికను కోడెత్తుకోను. కానీ ట్విట్టర్ అకౌంట్లు ఉండి మన బాధలు చెప్పుకుంటే తీరేటట్టుంటే మంచిగా ఉండదు కదా. కేటీఆర్ సార్ మంత్రులందరికి అకౌంట్లు ఓపెన్ చేపిండ్రు సారు. ఏ విధంగా చూసుకున్నట్టయితే బాలయ్యకి ఎవరు పోటీ లేరు. ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఆయనే సపోర్టు, ఆయనకి ఎవరు రారు సాటు. అదేవిధంగా మరి తలనొప్పి అనేటువంటిది అయ్యో నెత్తి నొప్పి లేచిందా సత్తి? పోంటి నెత్తి నొప్పి కొలేస్తే తక్కువ అవుతుంది, ఏం బాధపడకు. ఏ గోళీ వేసుకున్నా కూడా తక్కువ గాని బాధ. ఏమి సాఫిత్రి, ఏం తెలుసుకోకుంటే ఎట్లా? బామాదిని కాదా పట్టించుకోకుంటే ఎట్లా? నాకు జరగాల్సిందే జరిగింది. ఏమైందిరా బాబు, అసలేంటి నీ బాధ? ఉరుకొచ్చే రైలు బండ్లను ఆఫనీకే బాలకిష్టి కావాలి, తొడగొట్టుడు నేర్ఫియనీకే బాలకిష్టుడు కావాలి, ఆఖరికి టాటా సుమన్లను టమాటా ఫుల్స్ విసికినట్టు విసుకనీకే బాలకిష్టి కావాలి. కానీ దీనికి ఎందుకొద్దు? ఏ ఆయన బాలకిష్టి సార్ లెక్క చేస్తాడా ఏమన్నా? ఒరేయ్ నాగిన తిక్కలేస్తే నీ ఈపుల పాప ఏం తీస్తా. ఏమనుకుంటున్నావు? ముచ్చడేందో చెప్పు ముందు కాల. నీకు సపరేట్ గా తిక్క లేవాలనేమో. నాకు 24 గంటలు ఆన్లోనే ఉంటది. కబదార్ కామోష్. ఆకు కందకుండా పోకకు అందకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అమరావతి కట్టనీకే సింగపూర్ వాళ్ళు, కంపెనీలు పెట్టనీకే జపాన్ వాళ్ళు, ఆఖరికి అంబా సిలిండర్ కూడా బయట నాక. అచ్చా, ఏపీకి అజయ్ దేవ్గన్ సార్ని కాజల్ మేడం ని అంబాసిడర్ పెట్టుకున్నారనా నీ బాధ? అవునక్క, ఆంధ్రప్రదేశ్ కు బాలకిష్టి సార్ని ఎందుకు చేయలేదక్క అంబా సిలిండర్ ను? ఏ ఊక. అజయ్ దేవ్గన్ సారు గన్ను లాంటి మనిషి, దునియా మొత్తం ఎరికేరా. ఆయన గన్నా సొంటి మనిషి అయితే మన బాలకిష్టి సార్ బాంబా సొంటి మనిషి. బాంబులు సంకల్నే పెట్టుకొని తిరుగుతాడు. ఏం బేలై? ఒరేయ్ అది కాదురా, దేశం మొత్తం తిరిగి తిరిగి ఆంధ్ర గొప్పతనం గురించి చెప్పాలి. అట్లా చెప్పాలంటే ఫేమస్ అయి ఉండాలి తమ్మి. అక్క, అజయం సార్ కి తిరిగి తిరిగి బీఫ్ వస్తే బీఫ్ గోలు వేసుకుంటారేమో గానీ బాలకిష్టి సార్ కు బీఫ్ వస్తే దునియా మొత్తం అనుకుద్ది. ఎరకనా? అట్లాగా సత్తి, టూరిజం ప్రమోట్ చేసి డబ్బులు తెప్పించి కంపెనీలు పెట్టియాలంటే అందరికి ఎరుకున్న మనిషే కావాలా. బాలకిష్టి సార్ ఒక్కసారి తొడగొట్టాలి గాని దునియాలో నా కంపెనీలన్నీ మొత్తం వచ్చి ఆంధ్రలనే ఆల్తాయి. ఓర్ వారి సారు తొడగొడితే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కానీ హిందోళ్ళకి అర్థం కాదు కదా. అందుకోసానికి లోకల్ వాళ్ళని తీసుకోరు. మరి మన సానియా మిర్జా మేడం ఎందుకు తీసుకున్నారు? ఆమె హైదరాబాద్ వాళ్ళకే ఎరకగారా. సానియా మిర్జా మేడం అంటే టెన్నిస్ ఆడుతుందిరా, దునియా మొత్తం ఎరికే. ఏదేమైనా సరే
రాంగు కట్టుకొచ్చిండ్రు, నిద్రపోతున్న సింహాన్ని లేపిండ్రు. సింహంగిన గడప దాటి జనంలోకి వచ్చిండ్రు, అందరికి ఎరుకైతది. అది కాదురా సత్తి, అమరావతి కొత్త రాష్ట్రం కదా. దిల్వాలే అజయ్ సారు, ఆయన పెండ్లం కాజల్ గదే దిల్వాలే దులానియా లే జాయేంగే హీరోయిన్, వీళ్ళిద్దరు కలిసి మంచిగా ప్రచారం చేస్తారు. వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ శృతిరేవ నాస్తి. ఓర్ దేవుడా, ఏంద్రా అది? ఏం చెప్పినావు నువ్వు? ఎవ్వరికి అర్థం కాలే. మనకి ఇట్లా బాలకిష్ట సార్ చెప్పినట్టు అజయం దేవ్ గారిని సార్ చెప్తాడా? అట్లా కాదు సతీ, ఇప్పుడు మోడీ సారు గుజరాత్ కి సీఎం ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ సార్ ని అంబాసిడర్ గా పెట్టిండంటే ఆయన అందరికి ఎరక కాబట్టి పెట్టిండు. ఏవు కాక నీకేం తెలియదు, బామ్మర్ది కాబట్టి బాగా దూరం పెట్టిండు. బాలకిష్ట సార్కు యాక్షనింగ్లు చేయరారా? ఏ నీ బిత్తిరోడా, వాళ్ళిద్దరు మాట్లాడుకొని పెట్టుకుని ఉంటారా? నీకే తెలియక ఆగమాగం అవుతున్నావు ఉట్టిగానే. లేపాచ్కి సంబరాలకి సారే అధ్యక్షుడుగా రాక మళ్ళీ ఆంధ్రకి అంబాసిలిండర్ గా పనికి రాడా? అజయ్ దేవ్గన్ సారు గంగాజల్, సింగం, లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మూవీలో ఫేమ్ రా. బాలకిష్ట సారు లెజెండ్, సింహం సినిమాలు తీయలేరా? అందులో ఎంత ముందు ఉంటాయి డైలాగులు. ట్రైన్ నాకెదురు వచ్చినా, నేను ట్రైన్కి ఎదురు పోయినా, ట్రైన్ అయినా నలిగిపోతుంది. నలుగుద్ది నలుగుద్ది, నీ ఈపులో గుద్దితే నువ్వే చక్కగా అవుతావురా. ఏందో లేనిపోని ముచ్చట్లన్నీ తెచ్చి నాతో పంచాయతీ పెట్టుకుంటాడు వీడు. అసలు సార్ తిప్పలేందంటే, జరంత తెలిసిన మనుషులుంటే అమరావతిని దునియా పటం ఇరికియచ్చని తిప్పల పడుతున్నాడు. వీడికేమో అర్థం కాదు. ఆఫురా ఆఫురా, నిన్ను కాదు ఆటువని అన్న. మాకు తెలిసిన ఒక అన్న ఎంపీటీసీ అయ్యిండు, అంతకు ముందేమో వ్యవసాయం చేస్తాడు. ఇప్పుడు ఖద్దరు బట్టలు తొడిగి పెద్ద లీడర్ లెక్క తిరుగుతున్నాడు. బాయ్ కడుకోవడన్న ముచ్చట్నే మర్చిపోయిండు. రాజకీయంలో ఇట్లా పైకి రావాలి, ఆ మోర్ కాంట్రాక్టర్ మనకే రావాలి అనుకుంటాను తిరుగుతున్నాడు. అరే మనం రైతులం, ఇంత వ్యవసాయం ఉంది, ఆడ మంచి చెడ్డ చూసుకోవాలన్న సోయే ఉండదు ఈ మనిషికి. గీ లీడర్ని చూసన్నా జర నేర్చుకో అన్నా, ఎంత మంచి వ్యవసాయం చేస్తున్నాడో. మన తెలంగాణలో సీఎం సార్ తర్వాత పెద్ద మోతువాడి రైతు ఎవరో ఎరికేనానుల్లా సడగ్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. ఎకరానికి 53 బత్తాల వడ్ల పంట తీసిండి. 14 ఎకరాలల్లో 93 పుట్లు పండించిండంటే మామూలు ముచ్చట్న. అదే ఎల్లిగాడో మల్లిగాడో వండిస్తే ఇన్ని వండుతాయా? ఎకరం జాగల 30 బత్తాలు వండిస్తే మునగాని కిందనే లెక్క. మరి ఖమ్మం జిల్లాల తుమ్మల సారు ఏ తుమ్మ చెట్టు కింద నిలబడి వ్యవసాయం చేపించిండో గాని అడ్డగోలుగా మందులు కూడా కొట్టలే. చేను మంచిగా వచ్చింది, ఈయడి వ్యవసాయం మస్తు అక్కరొచ్చింది అని చెప్తున్నారు బాయికాడ పనిచేసిన వాళ్ళు. మంత్రి గారు కాబట్టి అడగంగానే బ్యాంకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేయవచ్చు. ఫోన్ కొడితే ఇత్తనాలు, ఎరువుల బండి బాయికాడికి వచ్చి లోడు దించి పోతుంది. అయ్యో కూలోళ్ళు దొరుకుతారో లేదో అనే రందే ఉంటుంది. అన్ని మిషన్లేనా. మార్కెట్లకు వచ్చిన కొత్త మిషన్కి ఇట్లా షిటికేస్తే అట్లా పొలంలో ఆలుతుంది. చేనుకు పురుగు పూసి తలగక ముందుకే ఆఫీసర్లు వచ్చి ఏ మందులు వాడాలనో సలహా ఇచ్చిపోతారు. ఇక నీళ్ళంటారా, జల్లెడకు తూటు పెట్టినట్టు బోర్లేస్తే ఏన్నో కాడ వడకపోతాయా? ఇన్ని సౌలతులు ఉన్నాక 90 పుట్లేంది, మళ్ళా తాపకు 150 పుట్లు కూడా వండిస్తాడు. చూస్తుంటే ఈ తాపకు రైతురత్న అవార్డు తుమ్మల సార్కే వచ్చేటట్టున్నది. ఆవులు మంచిగా పాలియాలంటే ఏం చేస్తారు? మంచిగా సరిపోను దానా, పిట్టు, దౌడ పెడతారు. పొద్దుకు 3 మాటల కుడిది తాగిపిస్తారు. పచ్చిగడ్డి మేత ఎక్కువ వేస్తారు. రోజుకు 2 మాటల తానం చేపిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. గిట్లా పసిపిల్లగాన్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే ఎక్కువ పాలిస్తుంది. కానీ నడమవేవో మందులు వచ్చినాయి, పిట్టులు కలిపి తినబెడుతుండ్రు. ఇవన్నీ కావాలంటేనేమో చేతిలో సరిపోను పైకం ఉండాలి. కానీ మా సత్తిగాడు తెచ్చిన గీ ఆవుకు ఇవేం అవసరం లేదట. ఇక ముచ్చట ఎంతో సత్తిగాడే చెప్తాడు. సత్తి కానీ ఆవు కళ్ళులోటికి సూటి పెట్టింది, గట్ట గట్ట తాగుతున్నది. మా ముఖం చూస్తున్నావు ఎందుకయ్యా? తాగిపి దూఫగున్నట్టున్నది. అది కుర్తి కూడా గింత ఖుషిగా తాగకుండొచ్చు. నల్లగొండ జిల్లా ఆలేరు కాడ ఒక ఆవుకు గిట్ల దినాం కళ్ళు తాగిపిస్తుండ్రు. ఫిట్టు, దానా, గిరీజు గడ్డు, మేత ఏం అవసరం లేదంట. కళ్ళు తాగితే మంచిగా రిమ్మొచ్చి పాలు ఎక్కువిస్తున్నదంట. నిజంగా కావాలంటే గిన చెప్తాడు, చెప్పుకో అన్న. అంతకుముందు పోయినసారి 4 ఇచ్చింది, ఇప్పుడు కళ్ళు అవుతుంది కనుక 5.5-6 లీటర్ ఇస్తుంది. బుడ్డి కళ్ళు తాగిపిస్తే లీటరు, 2 బుడ్లు తాగిపిస్తే 2 లీటర్లు ఎక్కువిస్తున్నదంట. కళ్ళు తాపి పాలు పిండుకోవాలి, మంచిగా ఉన్నది.
మళ్ళా పాల లెక్కనే ఉన్నాయో కళ్ళు లెక్క మత్తెక్కిస్తాయో. అట్లనే ఇన్ని బొబ్బరి కూరలు కోడిగుడ్డ ఆమ్లెట్లు కూడా తినబెట్టకపోయినావు, ఇంకెక్కువిచ్చునేమో. మన వార్తలు అయిపోయినాయి, పోయేస్తా మరి. నమస్తే.